వేదం తెలుసుకో, ధర్మం తెలుసుకో, ధర్మాన్ని ఆచరించు. చివరిగా ఉన్నది ఏమిటి? పురుషార్థములు 4. ఏం చేసినా మనకి సంకల్పంలో ఏం చెబుతారండి? ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం వరలక్ష్మీ వ్రతం కరిష్యే, సత్యనారాయణ స్వామి వ్రతం కరిష్యే అని మనకి సంకల్పంలో. అందుకే ఈ చతుర్విధ పురుషార్థములు అని అన్నప్పుడు మొట్టమొదటిది ధర్మం. ఈ ధర్మయుతమైనటువంటి ధనం అంటే అర్థం, అలాగే ధర్మయుతమైనటువంటి కామం. కామం ఉండడం తప్పు కాదు, అధర్మయుత కామం ఉంటే తప్పు. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు మనకి గీతాచార్యుడు. ధర్మం విరుద్ధము కానిటువంటి కామము నా స్వరూపము. ఎప్పుడైతే ధర్మాన్ని ముందు పెట్టుకుని ధర్మానికి పెద్దపీట వేసి ధర్మయుతంగా మన జీవనం, ధర్మయుతంగా మన ఆర్జనం, ధనార్జనం లేదా భోగార్జనం ఏదైనా చెప్పాడు, ధర్మ 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 అలాగే ధర్మయుతమైనటువంటి కామం ఎప్పుడైతే ఉందో చివరిది మోక్షం. మోక్షం కోసం ప్రయత్నం లేదు. మోక్షం అనేది కేవలం తెలుసుకుంటే సరిపోతుంది. ఆ తెలుసుకునే దానిలో చివరి భాగమే వేదాంతం. శ్రీకృష్ణ పరమాత్మ తాను ఎన్నో అవతారాలు అవతరించి కూడా మనిషికి జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. ఆ జ్ఞానాన్ని నేను అవతరింపజేయాలి అంటే నేను జ్ఞానావతారంగా రావాల్సిందే అని అంటూ కృష్ణస్తు భగవాన్ స్వయం రామచంద్రుడిగా వచ్చినప్పుడు మాయామోహ విగ్రహధారిగా వచ్చాడు. మాయతో పుట్టినటువంటి వాడు, మాయలో బ్రతికేవాడు ఎలా ఉంటాడో అలా తాను నటిస్తూ మన కోసం జీవిస్తూ ధర్మాన్ని ఎంత చక్కగా ఒక పట్టుతో ఒక నిష్ఠతో సాగించవచ్చు, ఆచరించవచ్చు నేర్పించుకుని వెళ్ళారు. ఎక్కడ ఆయన లెక్చర్స్ ఇవ్వలేదు. రామచంద్ర ప్రభు ఆచరించుకుని వెళ్ళిపోయాడు. ఒక నేషనల్ హైవే రోడ్, ఒక జాతీయ రహదారి, ఒక జాతీయ ధర్మ రహదారి మనకి ఏర్పరిచారు. ఇక ధర్మపు బాట ఎప్పుడైతే అందించానో ఇక దీనితో పాటుగా ఉండాల్సింది జ్ఞానము అని ఆ జ్ఞానాన్ని అందించడం కోసమని శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చినటువంటి స్వామి ఎప్పుడు ఉపన్యసించాడు, ఎప్పుడు ఉపదేశించాడు అని అంటే అర్జునుడు విలపించినప్పుడు. ఎక్కడ విలపించినప్పుడు? రణరంగంలో. అది మనందరికీ కథ తెలుసు. రణరంగంలో అర్జునుడు విలపిస్తే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడండి. అప్పుడు ఎప్పుడో 5135 సంవత్సరాలు అని చెబుతున్నారు. కానీ ఇప్పుడు మాకేంటండి సంబంధం? విలపించింది అర్జునుడు, బోధించింది కృష్ణుడు. సో మాకు అవసరం ఏమిటండి అని మనకు ప్రశ్న కలగవచ్చు. ఇక్కడే ఉంది. అర్జునుడు ఏ రణరంగ మధ్యములో ఉన్నాడు, అలాగే మన జీవనం కూడా ప్రతి క్షణము సమరమే, ప్రతి క్షణము రణరంగం. అంచేత మనల్ని అందరినీ ఉద్దేశించి అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కాబట్టి, నరులందరికీ ప్రతినిధిగా ఉన్నటువంటి అర్జునుడిని ఉద్దేశించి చెప్పాడు కాబట్టి అది కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, మనందరికీ. అందుకని అది ఇన్ని వేలు సంవత్సరాలు గడిచిన ఎప్పటికప్పుడు నూతనంగానే ఉందే తప్ప సనాతనంగానే ఉందే తప్ప అది పాతగానే. తెలియక పాత చింతకాయ పచ్చడి అని విడిచిపెట్టినా తెలియక, తెలిస్తే దాని యొక్క ఆవశ్యకత ఏమిటో మనకు తెలుస్తుంది. అందుకే ఇవాళ మనం ఎన్నో శాస్త్రాలు ఉన్న సర్వశాస్త్రాల సారము, జీవన సారం గీత, భగవద్గీత. అది మనం ఈరోజు చక్కగా ఈ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో
చెప్పుకోగలగడం, వివరించుకోగలగడం అది మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. మనిషి కూడా ఎదుర్కొంటున్నటువంటిది జీవన రణరంగం. ఆవేళ అర్జునుడు ఎదుర్కొన్నటువంటిది యుద్ధ రంగం. ఎందుకు యుద్ధానికి ఇక్కడ మన యుద్ధానికి తేడా ఏమిటి అంటే, ఇక్కడ మనకి వ్యక్తిగతంగా ఎదురవుతుంది, ఆయన అక్కడ సామూహికంగా ఎదుర్కొన్నాడు, అంతే తేడా. మనకి ప్రప్రథంగా గీతలో ధృతరాష్ట్ర ఉవాచ అని మొదలవుతుంది. ధృతరాష్ట్రుడితో ప్రారంభమవుతుంది. ఎవరంటే ధృతరాష్ట్రుడు అంటే మనందరికీ తెలుసు. ధృతం రాష్ట్రం మన్యే స ధృతరాష్ట్ర. తాను తెచ్చుకున్నటువంటి ఈ శరీరం గుడ్డిదే అయినా ఆ గుడ్డి శరీరం అలాగే ఉండిపోవాలి. తాను గుడ్డివాడైనా తన సింహాసనం తనకు అలాగే ఉండిపోవాలి. తమ్ముడు కాస్త మధ్యలో విహారానికి వెళ్ళినప్పుడు ఆ సింహాసనంలో తాను కూర్చుని నాకు ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలని కలలు కన్నటువంటి గుడ్డివాడు ధృతరాష్ట్రుడు. జన్మాంతో న పశ్యతి మోహాంతో నైవ పశ్యతి కామాంతోపి న పశ్యతి న పశ్యతి. ధృతరాష్ట్రుడు జన్మాంధుడు అంటే పుట్టుగుడ్డివాడు. పుట్టుగుడ్డివాడు కాబట్టి పాపం అతడు చూడలేడు. చూడలేకపోయినా పర్వాలేదు, వినగలిగితే చాలు. కానీ అతడు ఏం చేశాడు? వినలేకపోయాడు కూడా. కేవలం జన్మాంధతే కాదు, అతడికి మోహాంధత కూడా ఉంది. ఏమిటి మోహాంధత? నా కొడుకు, నా కొడుకు, నా కొడుకులు. పాపం ఒకడు గారు, ఇద్దరు గారు, 100 మంది కొడుకులు ఉన్నారు. ఆ 100 మంది కొడుకుల మీద మోహం అనేటటువంటిది బాగా ఉంది ధృతరాష్ట్రుడికి. ఒక మహాభారతంలో చూసినా లేదా భగవద్గీతలో చూసినా ఇవి ఒక ఆదర్శమైనటువంటి పాత్రలుగా మనకి కనిపిస్తాయి. ఆదర్శం అంటే సంస్కృత శబ్దానికి అర్థం. మనం ఎక్కడికి వెళ్ళినా అర్థం కనిపించింది అనుకోండి, మనం ఏం చేస్తామండి? సడన్ బ్రేక్. ఎందుకని? ఇంటి దగ్గర అంతా చూసుకునే వచ్చాం, ఇంటి దగ్గర అంతా అలంకరించుకునే వచ్చాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అర్థం కనిపిస్తే బ్రేక్, దేవాలయానికి వచ్చినప్పుడు అర్థం కనిపిస్తే బ్రేక్. ఇంకా మన వారు దేవాలయ నిర్మాణం పూర్తిగా జరగలేదు కాబట్టి అద్దాల మండపం పెట్టలేదు, అది కూడా పెడతారు. ఎందుకు? అర్థం కనిపించగానే మనం ఆగిపోతున్నాము అని అంటే ఒక్కసారి చూసుకోవాలి. చూసుకోవడం దేనికి? సవరించుకోవడానికి, జస్ట్ చూసుకోవడానిక? సవరించుకోవడానికి. బొట్టు చెరిగిందేమో కరెక్ట్ గా పెట్టుకుందాము, జుట్టు రేగిందేమో సరిదిద్దుకుందాము. ఏవేవి సరిగా లేకపోతే అర్థంలో చూసి సవరించుకుంటామో అలా అదొక భారతం కావచ్చు, అదొక రామాయణం కావచ్చు, అదొక భాగవతం కావచ్చు, భగవద్గీత కావచ్చు. మన పాత్రలు అక్కడ కనిపించేటటువంటి పాత్రలను చూసి సవరించుకోవడం. మనం ధృతరాష్ట్రుడిగా ఉన్నామా అని అంటే, ఒకవేళ ఉన్నామని మనకి ఎక్కడో మూల అనిపిస్తే దాన్ని వదిలించుకోవడానికి. అర్థంలో చూసినప్పుడు బొగ్గు మీద ఎక్కడో మసి అయ్యింది, వెంటనే ఏం చేస్తాం? ఖర్చు పెట్టి దాన్ని తుడిచేస్తాం. అలానే ధృతరాష్ట్ర పాత్ర మనలో ఉంటే గాని దాన్ని దాన్ని మనం తీసేసుకోవాలి, తీసుకోమని చెబుతున్నారు. సరే, ధృతరాష్ట్రుడికి మాకు పోలిక ఎక్కడుందండి? అతడు జన్మాంధుడు, మేము భగవంతుడి దయతో కళ్ళున్నవి. ఇక దేనితో పోలిక అని అంటే మోహాంధులమేమో. మనకి ఎక్కడైనా లోపల లేదా పైన మోహం ఉన్నట్టుంది అని మనం ఆలోచన చేస్తే ఎస్, మోహం ఉంది. మోహం ఏమిటి? మోహము నా వాళ్ళు అనేటటువంటిదే మోహం. స్వామి, నన్ను నా వాళ్ళని చల్లగా చూడు స్వామి, ఇది పర్వాలేదు, కానీ నా వాళ్ళు కాని వాళ్ళు ఉన్నారే, వాళ్ళని వేడిగా చూడు స్వామి, నన్ను చల్లగా చూడు, వాళ్ళని వేడిగా చూడు అని కోరుకుంటే అది తగంది. మన వరకు కోరుకోవడం తప్పు లేదు. ఆ కోరుకోవడంలో కూడా మనకి మన పెద్దలు చెప్పారు,
లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఇది మన కోరిక. ఎలా ఉండాలి, ఎంత విశాల దృక్పథంతో ఉండాలి, ఒక చక్కని యాటిట్యూడ్ మనకి నేర్పించారు మన పెద్దలు. అంటే ఇక్కడ ధృతరాష్ట్రుని పెట్టడంలో గల కారణం, సమస్యకు మూల కారణం మోహమే సుమా. నీ బాధకు కారణం నీ మమతే తప్ప మరొకరు కానే కాదు అని మనం గుర్తించడానికి. మొట్టమొదటి ఏమిటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న వేశాడండి ధృతరాష్ట్రుడు. అది కురుక్షేత్రము వారి తాత ముత్తాతలు పరిపాలన చేసినటువంటి చక్కని పుణ్యక్షేత్రం. చూడండి, ఈ క్షేత్రము ప్రారంభించి ఎన్నాళ్ళైంది? 1 year దాటి. ఈ వితిన్ 1 year వ్రతాలు చేస్తూ ఉండడం, వచ్చినటువంటి వాళ్ళు స్వామిని దర్శించుకుని కాసేపు ఇంట్లో ఉన్న ఇబ్బందులు సిబ్బందులు మొత్తం అన్ని విడిచిపెట్టేసి ప్రెజెంట్ గా కాసేపు కూర్చుని కళ్ళు మూసుకోవడం, ప్రశాంతిగా ఉండడం. దాని ద్వారా ఏమవుతుంది? ఈ క్షేత్రానికి ఒక పవర్ వస్తుంది తెలియకుండా. అక్కడ ఒక అర్చక స్వామి, ఒక మంత్రం, దానితో పాటు యంత్రం, ఈ మంత్ర యంత్రములతో పాటు చేతులతో చేసేటటువంటి తంత్రం, మంత్ర తంత్ర యంత్ర ప్రభావం ఏం చేస్తుంది? వచ్చి వేడుకున్నటువంటి వాళ్ళకి ఆయా కామనలను నెరవేర్చగలిగేటటువంటి ఒక పవర్, ఒక శక్తి ఉత్పన్నమవుతుంది. సంవత్సరానికే దీనికి ఇంతటి శక్తి వస్తే కొన్ని వేల సంవత్సరాలుగా తపస్సులు చేసి ఉన్నటువంటి ఆ భూమికి ఎంత శక్తి ఉంటుందో కదా. జరిగే కురుక్షేత్రము, ఆ కురుక్షేత్రం ఎటువంటిది? ధర్మక్షేత్రము. ఆ భూమిలో అడుగు పెడితే చాలట ధర్మాన్ని ఆచరించాలి అనేటటువంటి ప్రేరణ కలుగుతుంది. మీరే చూడండి, మీ ఆఫీస్ పెడితే ఏం ప్రేరణ కలుగుతుంది? ఆఫీస్ పని చేద్దామని ప్రేరణ కలుగుతుంది. ఇంటికి వెళ్ళి డైనింగ్ హాల్లో కూర్చుంటే ఏం ప్రేరణ కలుగుతుంది? ఏముంది తిందాము అని ప్రేరణ కలుగుతుంది. అదే మనం దేవాలయానికి వస్తే ఏం ప్రేరణ కలుగుతుంది? కాసేపు అందాము, భగవన్ నామాన్ని అందాము. నామం కూడా అనలేకపోతే అలా దర్శించి కళ్ళు మూసుకుని లోపల పెట్టేసుకుంటాం. లోపల పెట్టుకున్నటువంటి ఆ సురుచిల సుందర మంగళ మూర్తిని ఛానిద్దాం. ఎందుకని? ప్రతి ఒక్క స్థలానికి ఒక ఎఫెక్ట్, ఒక ప్రభావం ఉంటుంది. ధృతరాష్ట్రుడు అంటాడు, అది ఒక ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రము. దానిలోకి హే సంజయ, మామకాః పాండవాశ్చైవ, మా వాళ్ళు చెప్పుకున్నామే. అతడు ఒకటి జన్మాంధుడు, రెండవది మోహాంధుడు. నా వాళ్ళు అని రెండవది ఏంటి? ఇప్పుడు తమ్ముడు పిల్లలే కదా. తమ్ముడు పిల్లలు తన వాళ్ళు కాదా? కాలేకపోయారు, అందుకనే వచ్చింది సమస్య. పాండవాః, పాండవులు నా వాళ్ళు. కిం అకుర్వత, యుద్ధం చేయడానికి వెళ్ళారు. ధర్మక్షేత్రమైనటువంటి ఆ కురుక్షేత్రంలోకి యుద్ధం చేయడానికి వెళ్ళిన వీళ్ళు ఏం చేశారు అని అడిగాడు. ఇది ఎలా ఉంటుందంటే, చాలా మందికండి మనస్సు పవిత్రంగా ఉండదు. ఎంతసేపు ఒక నెగిటివ్ థాట్స్. ఏమండి, పెళ్లి చేసుకోవడానికి తిరుపతి వెళ్ళారు, కొండపై చేసుకుంటారట, పెళ్ళి అయిందా అని అడిగారు అనుకోండి ఎవరైనా. అసలు ఆ ప్రశ్న వేయాల్సిన ప్రశ్న అంటారా? మరి ఎవరైనా వేశారంటే దానికి వాళ్ళ మనసులో ఉండే భావం ఏమిటి? పెళ్లికే వెళ్ళారు, పెళ్లికి వెళ్ళిన వాళ్ళు పెళ్లి అయ్యిందా, ఏం జరిగింది అని అంటే జరగకుండా ఉండాలి, పెళ్లి జరగకుండా ఉండాలి, అది ఏమైనా కావచ్చు, విఘ్నం రావాలి అనేటటువంటి వీళ్ళ మనసులో ఉండేటటువంటి భావన, ఒక దుష్ట భావన. ధృతరాష్ట్రుడు కూడా ఆలోచన ఏమిటి అంటే, అది ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము, నా కొడుకుల బుద్ధి అయితే మారదు. చూడండి, ఒక స్టబర్న్ పర్సన్ వచ్చాడు అనుకోండి ఇక్కడికి, నాస్తికుడు, ఎంత అందంగా ఉండే దేవుడిని చూస్తే కూడా వాడికి ఏమీ ఫీలింగ్ రాదు.
అందరికీ ఉన్న ఫీలింగ్ ని ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది ఈ వాతావరణం. మరి లేని వాడికి ఇంక్రీజ్ చేయలేకపోతుంది. కారణం ఏమిటి? స్థల ప్రభావమా, ఆ వ్యక్తి యొక్క అంతఃకరణ ప్రభావమా? వ్యక్తి యొక్క అంతఃకరణ కారణం. అలా ధృతరాష్ట్రుడు అంటాడు, మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బుద్ధి అయితే మారదు, కానీ పాండవులు ఉన్నారు కదా, వాళ్ళు మారగలరు. ఎందుకంటే ధర్మ మార్గంలో వెళుతూ ఉన్నారు. అంతేకాదు, ధర్మ మార్గంలో వెళుతున్న వీళ్ళకి మరొకడు తోడున్నాడు. ఎవరండి? నల్లవాడే, గొల్ల పిల్లవాడు ఉన్నాడే, అతడొకడు తోడున్నాడు. దైవం. ధర్మాన్ని ఆచరించినటువంటి వాడికి దైవం వెంట ఇంట కంటి పాపల కాపాడుతూనే ఉంటుంది. అందుచేత ధర్మక్షేత్రానికి వెళ్ళినటువంటి వీళ్ళు పాండవులు ఎందుకులే యుద్ధం అని ఏమైనా అన్నారా? అసలు యుద్ధం జరిగిందా? జరిగే వీలుందా? ఏం చేశారు అని అడిగారు. ఎవరు? ధృతరాష్ట్రుడు. యుద్ధం నిజంగా జరిగితే ఆ యుద్ధంలో మా వాళ్ళు ఓడిపోతారు అని కూడా వాడికి ముందే తెలుసు. ఎలా తెలుసు? మనిషి యొక్క ఆచరణయే. మీరందరూ చూడండి, ఎగ్జామ్స్, నలుగురు పిల్లలు ఉన్నారు ఇంట్లో, అన్న తమ్ముడు పిల్లలు. దానిలో ఒకడు అసలు చదవడు, చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు మీకు ముందుగానే తెలుస్తుంది కదా, వీడు ఎగ్జామ్కి వెళుతున్నాడు కానీ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాడే తప్ప పాస్ కాడు. నలుగురితో పాటు వీడు కూడా వెళ్ళాలి అని మనం ఎలా అనుకుంటామో, దుర్యోధనుడి యొక్క అధర్మపు ప్రవర్తన ఏమిటో ధృతరాష్ట్రుడికి తెలుసు. అంతేకాదు, ఇది అధర్మోరా, మంచిది కాదా అని చెప్పడానికి కూడా ఈయనకి మోహ కారణంగా చెప్పలేకపోయాడు. మరి విజయాన్ని ఎలా సాధించగలడు? ఇతడికి విజయం భరించదు అని కూడా తెలుసు. అందుకని తనకి ఆ మనసులో ఉండేటటువంటి ఉబలాటం, ఆ మనసులో ఉండేటటువంటి కోరిక ఏమిటి అంటే, యుద్ధం జరగకుండా ఉంటే బాగుంటుంది, యుద్ధం జరిగితే వల్ల మా వాళ్ళు ఓడిపోతారు, జరగకుండా ఉంటే మా వాళ్ళే పెత్తనం చెలాయించవచ్చు. యుద్ధం జరగకుండా ఉండాలి అని శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు వచ్చి రాయబారం చేస్తే కూడా, ఆహాహా, 5గురికి 5 ఊళ్ళో కాదు కదా, సూది మనం మోపినంత కూడా ఇవ్వను అని వాడంటే, ఇవ్వరా, నీ బుద్ధి లేదురా అని కూడా చెప్పగలిగే బుద్ధి లేదు ఈ పెద్ద మనిషి. ఎవరికి? ధృతరాష్ట్రుడి. దానికి కారణం నా నా ఇల్లు నాదని ఏవు, ఇంటి నాదని ఏవు, ఈశ్వరుని మరచేవు చిలుగా. ఇల్లు నాదని ఏవు, ఇంటి నాదని ఏవు, ఈశ్వరుని మరచేవు చిలుగా, పరమేశ్వరుని మరచేవు చిలుగా. మేలునేనని ఏవు, మాయలో మునిగేవు, మట్టిలో కలిసేవు చిలుకా, మర్మమే ఎరుగవే చిలుకా, జీవ మర్మమే ఎరుగవే చిలుకా. ఇల్లు నాదని ఏవు, ఇంటి నాదని ఏవు, ఈశ్వరుని మరచేవు చిలుకా. ఈశ్వరుని మరిచిన వాడికి మాత్రమే ఉంటుంది మమకారము, మోహము. అందుచేత అడిగారు. అడిగిన ఈ ధృతరాష్ట్రుడికి సమాధానం చెబుతున్నవాడు ఎవరండి? సంజయుడు. ఇక్కడ మనకి కూడా జన్మాంధత లేదు, ఓకే, గాడ్స్ గ్రేస్. రెండవది, మోహం ఉన్నదా? ఆ మోహం ఉంటే వచ్చే ఫలితం ఏమిటి అనేది ఇక్కడ అర్జునుడి ద్వారా మనకి తెలియజేస్తుంది గీత. సంజయుడు చెబుతూ ఉంటాడు, సమ్యక్ చేతి ఇంద్రియాన్ని యః స సంజయ. ఎవరైతే తన ఇంద్రియాలను నిగ్రహించుకొని వ్యాస భగవానుడు ప్రసాదించినటువంటి
అనుగ్రహం ద్వారా తాను యుద్ధంలో ఎవరెవరు మనస్సులో ఏమనుకుంటున్నారో, పైకి ఏం చేస్తున్నారో మొత్తం ఇదంతా గమనించి అర్థం చేసుకోగలిగినటువంటి నేర్పరితనము పొందగలిగినటువంటి వాడు సంజయుడు. మనం ఒక జీ ఛానల్ నుంచి కావాలి అంటే జీఏ పెట్టాలి తప్ప మా పెట్టకూడదు. ఆ ఛానల్ కావాలంటే అదే మనం ఎలా ట్యూన్ చేసుకుంటున్నామో అలా సంజయుడు తన మనస్సుని, తన బుద్ధిని, ఇంద్రియాన్ని ట్యూన్ చేసుకున్నాడు, ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడు. తద్వారా జరుగుతున్నటువంటి ఆ యుద్ధ రణరంగంలో, ఏది కురుక్షేత్ర ధర్మక్షేత్ర రంగభూమిలో ఏం జరుగుతుంది అనేది చెప్పగలుగుతూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడు అంటే, హే ధృతరాష్ట్ర మహారాజా, నీ పుత్రుడు ఉన్నాడే, అతడు కాస్త ద్రోణాచార్య వారి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉన్నాడు, దృష్ట్వా తు పాండవానీకం, హే ఆచార్య, చూడండి చూడండి, ఈ పాండవ సేనము మీ శిష్యుడు అయినటువంటి ద్రుపదుని చేత రక్షింపబడుతూ ఉన్నది. అంతేకాదు దీనిలో ఉన్నటువంటి యోధులు, ఓ భీష్ముడు, ఇది కాశీ మహారాజు, దృష్టర్జునుడు అని అక్కడ ఉన్నటువంటి కుంతి భోజరాజు, విరాట మహారాజు ఉన్నటువంటి దగ్గర దగ్గర 18 పేర్లు చెబుతారండి దుర్యోధనుడు ద్రోణాచార్యుడు. అంటే ఇక్కడ ఎంతసేపు కూడా తనకున్నటువంటి దాన్ని సంతృప్తి పడి సాగించేటటువంటి మనస్తత్వం లేదు దుర్యోధనుడి. అందుకని ఆ పేరే దుర్యోధన. దుఃఖాన్ని ఇచ్చేటటువంటి యోచనలే తప్ప సుఖాన్ని ఇచ్చేటటువంటి యోచనలు చెయ్యలేనివాడు. అటువంటి ఈ దుర్యోధనుడు ద్రోణాచార్య స్వామి వారితో చెబుతూ, అక్కడ భీముని చేత రక్షింపబడుతూ ఉంది వాళ్ళ సైన్యము. కన్యాకుంతిర నేతేషాం బలం భీమాభిరక్షితం